కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లు నరకొద్దు, 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి పనులు చేపట్టొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం, ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపుపై నివేదిక ఇవ్వాలని నోటీసులు, హైదరాబాద్కు కేబీఆర్ పార్క్ ఊపిరి, 19,000 మంది అభ్యంతరాలు కూడా పట్టించుకోలే, పిటిషనర్ వాదించిందట, సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా నేను అనుకోవడం ఇది తెలంగాణ భవన్ ఇక్కడ ఉంటుంది. తెలంగాణ భవన్కి మనం పైకి వస్తుంటే అప్పు డౌన్ దిగి మళ్ళీ అప్పు ఎక్కుతున్న దగ్గర ఇది వర్క్స్ జరుగుతున్నాయి మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో. సో ఇక్కడ పెద్ద ఎత్తున అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ నియంత్రణ కోసం అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఎకో సిస్టమ్ని కూడా దెబ్బతీయొద్దు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది అక్కడ? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్ పోస్ట్ కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ని మీరు బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్ ఈ ట్రాఫిక్తో కంపేర్ చేసి చూడండి, ఏది ఎక్కువ ఉంటుంది? ఇది ఎక్కువ ఉంటుందా, అది ఎక్కువ ఉంటుందా? ఆ ట్రాఫిక్ని ఉప్పల్ ఆ ఏరియాల్లో ఉన్న ట్రాఫిక్తో కంపేర్ చేసి చూడండి, ఏది ఎక్కువ ఉంటుంది? ఈ ట్రాఫిక్ని కోటిలో ఉన్న ఈ మెయిన్ సెంటర్స్తో కంపేర్ చేసి చూడండి, ఏది ఎక్కువ ఉంటుంది? ఇవన్నింటితో కంపేర్ చేసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, లేకపోతే తెలంగాణ భవన్ దగ్గరనో, లేకపోతే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి దగ్గరనో, ఆ రోడ్ నెంబర్ 12 దగ్గరనో ఏ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది? ఇక్కడ ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది కోర్ అర్బన్ ఈ పాత హైదరాబాద్లో. దీన్ని నియంత్రించే కార్యక్రమం ఎవరు చేపట్టాలా? మరి ఇక్కడ ఎందుకు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇక్కడ ఎందుకు ఉండవు? మేడిపల్లి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 9 ఏళ్ళు అవుతుంది. 9వ మాసకానికి రెడీ అవుతున్నది. అది ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు ఏదో హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉప్పల్ రింగ్ రోడ్ అంతా మూసేసి ఏదో పనులు కొంత ఫాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. 9 ఏళ్ళు అయింది దానికోసం. మీరు ఇటు మేడ్చల్ సైడ్ పోతుంటే కొన్ని ఫ్లైఓవర్లు అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. దాదాపు 5-6 ఫ్లైఓవర్లు ఉంటాయి. మీరు ఏ హైవే తీసుకుని ఇటు గట్కేసర్ వెళ్ళండి, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఇటు బెంగళూరు హైవే వెళ్ళండి, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నది. గతంలో రేవంత్ రెడ్డి చెప్పింది. మీరు కొట్టండి, రేవంత్ రెడ్డి అండ్ మంత్రి డెవలపర్స్ అని ఒక యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీరు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ రాగానే లెఫ్ట్ ఇట్లా తిరిగి చూడండి, పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది. ఇది ఆగిపోయింది ఆ వర్క్. పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుంది, దాదాపు 21 ఫ్లోర్ల కన్స్ట్రక్షన్. అది 3 సెల్లార్స్, ఒక స్టిల్ట్ పైన 20 ఫ్లోర్లు, 21 ఫ్లోర్లో. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకోండి, బాలకృష్ణ ఇంటికి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, దాదాపు 21 ఫ్లోర్లు ఉంటుంది. ఈ 2 బిల్డింగ్ల మీద రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమంటాడు? ఈ ఎకో సిస్టమ్ని దెబ్బతీసిరు, నేషనల్ పార్క్ ఇది, కేబీఆర్ పార్క్లో విదేశీ పక్షులు వస్తాయి, నెమళ్ళు ఉంటాయి, ఇంత దారుణంగా ఎట్లా మీరు ఈ బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఉందా? ఏ బిల్డింగ్ కూడా 5 ఫ్లోర్లకు మించి ఉండడానికి వీల్లేదు, రెసిడెన్షియల్ అయితే 3 ఫ్లోర్లే ఉండాలి అని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దీన్ని గూలగొట్టాలి అన్నాడు. కానీ ఇప్పటికీ ఆ బిల్డింగ్లు అట్లే ఉన్నాయి కదా. మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు గుల్తలేవు? మరి అప్పుడున్న ఎకో సిస్టమ్ ఇప్పుడు ఖరాబ్ అవ్వట్లేదా? ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అన్నీ ఈ బిల్డింగ్ల కోసమే, ప్రజల కోసం ఏం కాదు నేను అనుకోవడం. అందులో 4,000 కోట్ల అవినీతి ఉంది, కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయిందని మాట్లాడండి ఆ రోజున. మరి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినప్పుడు అవి ఉలగొట్టాలి కదా, కూల్చవతలు పడేయాలన్నాడు ఆ రోజున. మొన్నడ వేటు న్యూస్ కాన్క్లేవ్లో ఏమన్నాడు? నేను ఎవరిని వదిలిపెట్టేది లేదన్నాడు, ఏదైనా కూలగొడతా అన్నాడు, ఒకవేళ అక్రమంగా కడితే. మరి అక్రమమని నువ్వు ఆ రోజు తేల్చినావు కదా, మరి వాళ్ళు ఎందుకు కూలగొడతలేవు? వాడు అవతల ఆ బాలకృష్ణ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న బిల్డింగ్లో వాడు ఒక్కొక్క ఫ్లాట్ని 8-8 కోట్లకు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు, కథం అయిపోయింది. హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ అంటే ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్లు నరకొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆ పనులు నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల నరికివేత పైన స్టే విధించాలని కోరుతూ సేవ్ కేబీఆర్ ప్రచారకర్త కాజల్ మహేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా ఎకో సెన్సిటివ్ జోన్లో ఏ పనులకు అనుమతి ఉన్నది, వేటిని నియంత్రించాలి లేదా నిషేధించాలి అనే అంశాలపైన పరిశోధన చేసి వివరాలు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. దాంతో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ కాజల్ మహేశ్వరి 22 ఏప్రిల్ 2026న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్ను సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారించింది. 1972లోని సెక్షన్ 35 కింద వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నోటిఫై చేసిన కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి గుండెకాయ, పచ్చటి ఊపిరితిత్తి అంటే గ్రీన్ లంగ్ వంటిదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అత్యంత అరుదైన పర్యావరణ ప్రాంతం. 2012-2015 మధ్యకాలంలో పార్కు చుట్టూ అభివృద్ధి చేసిన గ్రీన్ బఫర్ ఏరియాతో కలిపి 25 నుంచి 35 మీటర్ల మేర ఎకో సెన్సిటివ్ జోన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని, రోడ్లు ఇతర ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పరిధిని క్రమంగా తగ్గించారని ఆరోపించారు. 19,000 అభ్యంతరాలు వస్తే వాటిని పట్టించుకోలేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు కోర్టుకి. ఆదేశాలు అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారి మరోసారి సందిగ్ధంలో పడ్డ ప్రాజెక్టు పనులట. ఎవరు చేస్తున్నారు ఇది? మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు పని. ఇగో పార్కు చుట్టూ 6 జంక్షన్లు ఉన్నాయి. 6 జంక్షన్స్లో 1,900 కోట్లతో వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి జిహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. మహారాజా అగ్రసేన్ కేబీఆర్ పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలోని ముగ్దా జంక్షన్ వద్ద పనులు మొదలైనవి. క్యాన్సర్ ఆసుపత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్, అక్కడ నుంచి ఫిల్మ్ నగర్ మార్గంలో సెంట్రల్ మీడియన్లో ఉన్న చెట్లు తొలగించారు. కొన్నింటిని ట్రాన్స్లొకేషన్ చేశామని అధికారులు చెబుతున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇంకో దగ్గర, ఇక్కడ తీసేసి ఇంకో దగ్గర పెట్టినామని చెప్తున్నారు. ఇది కథ.